డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచుల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. తీస్తాను. ఇప్పుడు రేపు సందీప్ కాదు, నేను ఇది రణబీర్ కపూర్ గురించి చెప్తున్నా. నన్ను మీ అడాప్టెడ్ సన్ అనుకోండి, నన్ను మీ దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనుకోండి. అదే ఇప్పుడు దత్తపుత్రులు అంటే మళ్ళీ రాజకీయ రంగంలో వేరేగా ఉంటాయి, అదే వేరేగా వస్తారే కదా. అదనమాట. అంటే అతను ఇక్కడ దీన్ని కూడా ఓన్ చేసుకోవడం అనేది తెలుగు వాళ్ళని ఇప్పుడు మారిపోయిందండి. ఇప్పుడు రాష్ట్రాల అడ్డుగోడలు కూలిపోయింది. ఎప్పుడైతే బాహుబలి అనేది పాన్ ఇండియా లెవెల్ అన్న ఒక పదాన్ని ప్రచారం చేయగలిగిందో సృష్టించకపోవచ్చు, బట్ పాన్ ఇండియా అన్న పదం జనబాహుళ్యంలోకి వచ్చింది బాహుబలి నుంచే కదా. అలా ఇప్పుడు అట్నుంచి కూడా ఉత్తరం నుంచి కూడా దక్షిణానికి అలాగే వస్తుంది. వాళ్ళు మన సొంతమే, వీళ్ళు మన సొంతమే అన్న లక్షణం వచ్చి, అన్న ఆలోచన విధానం వచ్చి రాష్ట్రాలు, భాషలు అన్న అడ్డుగోడలు మొత్తం కూలిపోయినాయి. అందరూ మన వాళ్ళే అన్న భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇవాళ సినిమా అనుభవిస్తుంది, ఆస్వాదిస్తుంది. దానికి ఆద్యుడు మాత్రం రాజమౌళి గారు. అతను చేసినటువంటి అది ఏదైతే అది మొదలు పెట్టాడో, సో అది ఇప్పుడు దాని మీద అది పునాదిగా చేసుకొని వెళుతూ ఉంది ఇక. సో అంటే తెలుగు వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్లాగా మారిపోయారు ఈరోజు. తెలుగనే కాదు, మొత్తం మీరు అన్నట్టు తమిళం కానీ ఇంకో భాష కానీ. సో ఇదంతా మనదే అన్న ఇది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సినిమా యొక్క శక్తి పెరుగుతుంది, దాని పరిధి కూడా పరివ్యాప్తం అవుతుంది కదా. అంటే మనం పాన్ ఇండియా అన్న దాన్ని చాలా మంది టెక్నికల్ పీపుల్ ఏమనుకుంటున్నారంటే, పాన్ అంటే కెమెరాని ఇలా ప్యాన్ చేయడం అనుకుంటున్నారు కదా. అసలు పాన్ ఇండియా అనేది ఏంటంటే పీపుల్ అక్రాస్ నేషన్. సో దేశవ్యాప్తంగా అని మనం ఏదైతే మాట్లాడుకుంటామో అది పాన్ ఇండియా. ఇప్పుడు అది జరుగుతుంది అక్రాస్ ద నేషన్. వరల్డ్ వైడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలా అంటామో, దేశవ్యాప్తంగా అంటే పాన్. అది ఇప్పుడు వాస్తవ రూపంలోకి వచ్చింది. ఎందుకంటే అది అద్భుతమైన ఫినాన్షియల్ మోడల్, అది గొప్ప ఆర్థిక నమూనా. మన ఆలోచనని మన భాష వరకు పరిమితం చేస్తే అది సృష్టించే ఆర్థిక వ్యవస్థ ఎంతో ఉండదు. సింపుల్గా మీకు మగధీర అనేది చాలా గొప్ప సబ్జెక్టు. మీకు బాహుబలి మొత్తం ఎలా ఉంటుందో ఆ బాహుబలి లాంటి రిచ్నెస్ 45 నిమిషాలు మగధీరలో కూడా ఉంటుంది. ఇంకా ఈ కాన్సెప్ట్ రాలేదు. అందువల్ల ఆ స్థాయి వరకు అప్పుడుకున్న తెలుగు సినిమాల్లో ఎక్కువ వసూలు చేసిన సినిమా అయినప్పటికీ కూడా ఆ స్థాయి వరకు ఉంది ఆర్థిక నమూనా. దాన్ని ఎప్పుడైతే పాన్ ఇండియా అని ఇది అటు బాహుబలి కరణ్ జోహర్ సంస్థతో చేతులు కలిపి, ఈ సంస్థ ఆ సంస్థ చేయి కలిపి ఒక పెద్ద స్థాయిలో చేసినాయో, ఒకే ఖర్చుతో మొత్తం దేశం అంతా సినిమాని ప్రదర్శించడానికి అవకాశం వచ్చింది. దానివల్ల అంత ఎత్తున వసూలు రాబట్టింది. ఇంకా చాలా సినిమాలకి పునాది వేసింది. ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళిన ప్రవాహం మళ్ళీ అటు నుంచి వస్తుంది. సింపుల్ గా ఏంటంటే నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఏదైతే ఏంటి వర్షం పడాలి, పంటలు పడాలి. సో మీరు ఒక లిరిసిస్ట్ గా, ఒక గేయ రచయితగా, మీరు ఎప్పుడైతే స్టార్టింగ్ లో ఏదైతే కాదంటే అవునలేనా ఆ సినిమాతో మీరు ఎంట్రీ ఇచ్చారు, అందరు వాటితోటి అందరు దృష్టిలో పడ్డారు. అప్పటికి ఇప్పుడు చూసుకుంటే తెలుగు సినిమాల్లో గేయ రచయిత యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటారు? అతని యొక్క అంటే నిర్మాతలు అతని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారా? ఒక అప్పుడు ఆర్థిక పరిస్థితి స్కేల్లో 1 నుంచి 10 వరకు స్కేల్ వేసుకుంటే, అప్పుడు రచయిత ఆర్థిక పరిస్థితి, తెలుగు పాటల రచయిత ఆర్థిక పరిస్థితి ఆ 10 స్కేల్లో ఒక 1.52 అలా ఉండేది. అంతే. ఇప్పుడు ఒక 6 to 7 వరకు వచ్చింది. కారణం సినిమాల్లో బడ్జెట్లు పెరగడం, అదే కాక లిరిక్ రైటర్స్ సంఖ్య కూడా, అంటే మెయిన్ స్ట్రీమ్లో ఉన్న లిరిక్ రైటర్స్ ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు తక్కువ అవడం జరిగింది. కొత్త వారు వస్తున్నారు. యాక్చువల్గా పెరగాలి కదా, ఎందుకంటే మన తెలుగు సినిమాల సంఖ్య ప్రతి సంవత్సరం 300 నుంచి 400 సినిమాలు తయారవుతున్నాయి, విడుదలవుతున్నాయి నేను పక్కన పెడితే. అలాంటప్పుడు ఇప్పుడు మీరున్నారు, మీరు ఎన్ని రాయగలుగుతారు? మిమ్మల్ని ఎంతమంది అప్రోచ్ అవ్వగలుగుతారు? ఈ 400 సినిమాలు
తీసే నిర్మాతల్లో? మొత్తానికి మీరే డబ్బింగ్ ఒకసారి చెప్పారు. డబ్బింగ్ అయితేనేం, రీమేక్ అయితేనేం, స్ట్రైట్ అయితేనేం ఇప్పుడున్నది 250 దాటే వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అవుతున్నాయి. ఇంకా తయారయ్యేవి ఎన్నో ఉంటాయి. ఎన్నో ఉంటాయి కదా. సో అది దానివల్లే ఇప్పుడు వేరే వృత్తి వాళ్ళు కూడా పాటలు రాయడం అనేది చేస్తున్నారు. తను నిర్వహించే శాఖే కాకుండా రాయొచ్చు అని చేస్తున్నారు. అది ఈ సామర్థ్యం ఉంటే రాయొచ్చు, లేకపోతే ఏంటంటే అది మళ్ళీ 1-2 సినిమాలకు పరిమితం అయిపోవాల్సి వస్తుంది. ఎందుకు రావట్లేదు అనడానికి కారణం ఏంటంటే అండి, రాను రాను ఒక చిన్న పిల్లవాడి ఆశయాల్లో మార్పులు వస్తాయి. ఎందుకంటే మీకు ప్రత్యక్షంగా తెలుసు, నేనేం విమర్శించడానికి ఏం అనట్లేదు, జరుగుతున్న వాస్తవం చెప్పి. ఇప్పుడు గ్రూప్ ఫోటో తీస్తారు, మీరు ప్రెస్ మీట్లకి వెళ్తారు, మీ ఫోటో జర్నలిస్టులు వచ్చి గ్రూప్ ఫోటో అని ఒక గ్రూప్ నుంచి ఉంటారు. తర్వాత మీరందరూ కొంచెం పక్కకు ఉండండి అని చెప్పి కేవలం హీరో, హీరోయిన్, ఆ ఈవెంట్కి వచ్చిన గెస్ట్ హీరో, ఆ ఈవెంట్కి వచ్చిన గెస్ట్ స్టార్ డైరెక్టర్ అయితే స్టార్ డైరెక్టర్, వాళ్ళని మాత్రం నుంచి మిగతా వాళ్ళని పక్కకు ఉండండి, మాకు ఫోటోలు తీసుకోవాలంటారు. అది జరుగుతుంది, వాస్తవమే కదా. అవును. సో అక్కడ ఏంటి, మీ చూపు మీ వెబ్సైటో, మీ పత్రికో, మీ ఛానల్లోనో అటెన్షన్ కావాలంటే ఆ పెద్ద స్టార్లు ఒక ఫ్రేమ్లో ఉంటారు. అంటే సేలబిలిటీ అని మనం అనుకుంటే అలా అయ్యేటప్పటికి ఏంటి, ప్రొజెక్షన్ ఎక్కువ, ఒక సినిమాలో ప్రొజెక్షన్ ఎక్కువ స్టార్కే ఉంటుంది అనేది ఇక్కడ ప్రేక్షకుల్లో ముద్ర పడుతుంది. అవును. ఆ ప్రేక్షకుల్లో చిన్నపిల్లవాడు కూడా ఉంటాడు. వాడికి ఆశయం ఏమవుద్ది, ఓహో నేను గొప్ప పేరు తెచ్చుకోవాలి, గొప్పవాడిని అవ్వాలంటే హీరో అవ్వాలన్నమాట. రెండోది స్టార్ డైరెక్టర్ అవ్వాలన్నమాట. ఇలా ఉంటుంది. మూడోది తర్వాత మీరు ఇచ్చే ప్రామినెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్నమాట అని ఉంటుంది. ఆ వరుసలో రచయిత ఎన్నో సంఖ్యలో ఉంటాడు అనేది మీరే ఊహించు. సినిమాటోగ్రాఫరు, వాళ్ళందరూ బేసిక్గా టెక్నీషియన్స్, చీఫ్ టెక్నీషియన్స్ అందరికీ కొంచెం తక్కువే ఉంటుంది. పత్రికా ముఖంగా మాకు వచ్చే ప్రాముఖ్యత తక్కువే ఉంటుంది. రచయితలకి రచయితలు కావచ్చు, గేయ రచయితలు, మాటల రచయితలు కావచ్చు, పాటల రచయితలు కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, ఛాయాగ్రాహకులు కావచ్చు, ఎవరైనా. అందువల్ల ఆ చిన్నపిల్లోడు, ఆ ఫోటోని చూసిన చిన్నపిల్లోడు ముందు హీరో అవ్వాలనుకుంటాడు, లేకపోతే డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు, మూడోది మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు, నాలుగోది సింగర్ అవ్వాలనుకుంటాడు. ఎందుకంటే ఆ కార్యక్రమంలో పాటలు ప్రదర్శించేది గాయకులు కాబట్టి, తర్వాత కనిపించేది వాళ్ళే కాబట్టి అలా అవ్వాలి. ఆ వరుసలో రచయిత సంఖ్య ఎంత ఉంటుంది అనేది మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఆశయం కలిగిన వాళ్ళే తక్కువ మంది అయితే, ఆశయాన్ని సాధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, సాధించిన వాళ్ళు నిలదొక్కున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, నిలదొక్కున్న వాళ్ళు నిలబడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఆ వడపోత క్రమంలో రచయితలు రావడం తక్కువ అవుతుంది. పైగా ఏంటంటే నేను గమనించిన దాంట్లో ఇప్పుడు ఎంతో మందిని, ఈ 25 సంవత్సరాల్లో చాలా మంది రచయితలను చూశాను. వాళ్ళు కేవలం రచయితలుగా ఉండిపోలేకపోతున్నారు. ఎందుకంటే రచయితనే నమ్ముకుంటే, పాటనో లేకపోతే కథలనో నమ్ముకుంటే వాళ్ళ సంవత్సరం పాటు జీవితం గడపడానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఉండట్ల. అందుకని వాళ్ళు మళ్ళీ ఇది కాదు మనకి, ఇది తిండి పెట్టట్లేదు అని చెప్పి మళ్ళీ వేరే దానికి షిఫ్ట్ అయిపోవడం ఏదో జరుగుతూ ఉంది. కానీ నా సలహా అయితే అలా షిఫ్ట్ అవ్వకూడదండి. సరదాగా ఏదైనా వేరే చేయొచ్చు, కానీ ఎప్పుడు ఒక వృత్తి బలంగా మనతో ఉండాలి. మీరు ఫస్ట్ 10 ఏళ్ళు, తర్వాత 10 ఏళ్ళు తీసుకోండి. మీ ఫస్ట్ 10 ఏళ్ళలో మీకు సరిపోయేదా, మీకు మీ మెయింటెనెన్స్కి, మీ ఫ్యామిలీకి? అది నాకు నేను వృత్తిలోకి వచ్చి 5 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నాను. అప్పుడు బాధ్యతలు పెరిగినాయి తప్పితే 5 ఏళ్ళు నేను బ్రహ్మచారిని, సింగిల్ కాబట్టి పర్వాలా. నాకు నిజంగా చెప్పమంది, నాకు 2005 నుంచి 2010 వరకు నెలకి 10,000 చాలు నాకు. సంపాదన దానికంటే ఎక్కువే ఉండేది. సో పైగా సింగిలే కాబట్టి మీకు సరిపోయేది. ఎక్కువైపోయేదండి, సరిపోయేది కాదు. అందుకే నేను కొంచెం సేవ్ చేసుకోగలిగాను. ఇప్పటికీ నా సూత్రం ఏంటంటే,
ఆస్తిపరుడుగా